కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఒక కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పామ్ ఆయిల్ అని. దేశంలో ఆయిల్ ఉత్పత్తి చాలా అవసరం. దానికి ప్రధానమైన కారణం ఎడిబుల్ ఆయిల్స్ ఏదైతే ఆహారానికి ఉపయోగించుకుంటామో, ఆహార పదార్థాలు వాడుకుంటామో, ఇండియాలో ఈ ఎడిబుల్ ఆయిల్ కన్జంప్షన్ చాలా ఎక్కువ. ఎడిబుల్ ఆయిల్స్ అనేవి ఇండియాలో దాదాపు సంవత్సరానికి 25 మిలియన్ టన్స్ అవసరం. దానిలో 58% మనం ఇతర దేశాల నుంచి కొనుక్కుంటాం. అంటే ఎడిబుల్ ఆయిల్స్లో సగం శాతానికి పైగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఆ ఇంపోర్ట్ బిల్లే, ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్లే దాదాపు $9.6 బిలియన్. అంటే మనం ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ కానీ, కన్జంప్షన్ కానీ వీటికి సంబంధించి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ మిషన్ అనౌన్స్ చేసింది ప్రభుత్వం, ముఖ్యంగా పామ్ ఆయిల్కి సంబంధించి. ఇది కంప్లీట్గా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్లో పామ్ ఆయిల్కి సంబంధించి మనం చూస్తే ఇంతకుముందు వరకు పర్ హెక్టేర్కి 12,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 29,000 రూపీస్ ఇస్తారంట పామ్ ఆయిల్ కల్టివేట్ చేసే వాళ్ళకి పర్ హెక్టేర్కి. దాంతోపాటు కొత్తగా ప్లాంట్స్ వేసే వాళ్ళకి, పాత ప్లాంట్స్ తీసేసి కొత్తగా రీజ్యూనేట్ చేసే వాళ్ళకి పర్ ప్లాంట్ 250 రూపాయల చొప్పున ఇస్తారంట. దాంతోపాటు రకరకాల ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించారు. దీనికి ప్రభుత్వం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ 11,040 crores స్పెండ్ చేయబోతుంది నెక్స్ట్ 5 yearsలో. 11,040 కోట్లు. అంటే దీని మీద గవర్నమెంట్ ఎంత దృష్టి పెడుతుందో మనం చూసుకోవచ్చు. మామూలుగా ఇతర ఆయిల్ కల్టివేషన్ కంటే పర్ హెక్టేర్కి పామ్ ఆయిల్ కనుక జాగ్రత్తగా కల్టివేట్ చేసుకుంటే 5 times ఎక్కువ వస్తుందంట. కానీ పామ్ ఆయిల్ ప్రొడక్షన్లో ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు పామ్ ఆయిల్ ప్లాంటింగ్స్ నాటితే అవి చెట్లుకి ఫ్రూట్స్ వచ్చేసరికి, ఫ్రెష్ ఫ్రూట్స్ వచ్చేసరికి 4 సంవత్సరాలు పడుతుంది. ఈ 4 సంవత్సరాలు రైతు వెయిట్ చేయాల్సిందే అనమాట, ఎవరైతే పామ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారో. కాబట్టి దాని దగ్గరలోనే మనం సోయాబీన్ కానీ, రైస్ కాకుండా ఇతర ప్రోడక్ట్స్ వేసుకోవచ్చు అంట. దానివల్ల ఏమవుతుందంటే కొంత ఇన్సెంటివ్ కూడా రైతుకి బయలుదేరుతుంది. అయితే పామ్ ఆయిల్ ప్రొడక్షన్లో ప్రభుత్వం ఇదే మొదటిసారా ఇలాంటి చర్యలు తీసుకోవడం అంటే కాదు. గత 30-40 సంవత్సరాల నుంచి పామ్ ఆయిల్ ప్రొడక్షన్కి గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఇస్తుంది. ఉదాహరణకి 1991-92లోనే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఆయిల్ పామ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారు. దానిలో అప్పట్లో టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్ అనేది స్టార్ట్ అయింది. దాని కింద ఇది స్టార్ట్ చేశారనమాట. ఆయిల్ పామ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది 1991-92లోనే స్టార్ట్ చేశారు. పివి నరసింహారావు గారు గవర్నమెంట్ టైంలో కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆయిల్ ఫామ్ స్టార్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆయిల్ ఫామ్స్, ఇప్పుడు దాన్ని కొత్త పేరు పెట్టారు తెలుసా, డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ అని చెప్పి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. తర్వాత 2004-2005 నుంచి ఆయిల్ పామ్ కల్టివేషన్ ప్రోగ్రామ్స్ అని బాగా పెంచే స్కీమ్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. అదే ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ ఆయిల్ సీడ్స్, పల్సెస్, ఆయిల్ పామ్ అండ్ మెయిజ్, ఇది కూడా స్టార్ట్ అయింది. 11th 5-year ప్లాన్ టైంలో కేఎల్ చద్దా అనే కమిటీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ ప్రొడక్షన్ రీఅసెస్మెంట్, కల్టివేషన్ ఏరియా ఎలా పెంచాలనే దాని మీద ఒక కమిటీ కూడా వేశారు, కేఎల్ చద్దా కమిటీ అని, 11th 5-year ప్లాన్ టైంలో. అదేవిధంగా 2011-12లో ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పాండ్ చేద్దాం, ఆయిల్ పామ్ని ఎక్కువగా కల్టివేట్ చేద్దాం అని చెప్పి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కూడా దీన్ని సపోర్ట్ చేశారు. తర్వాత 2014-15లో నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ స్టార్ట్ అయింది. 2014-15లో నేషనల్ మిషన్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కదా ఆయిల్ పామ్స్కి 5-6 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది. 2014-15లో నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్. తర్వాత 2018-19లో ఈ నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ పామ్ ఆయిల్ ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో మెర్జ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఇప్పుడున్న టార్గెట్ లాస్ట్ ఇయర్ పామ్ ఆయిల్ కల్టివేషన్ ఇండియాలో 3.4 lakh హెక్టేర్స్లో జరుగుతుంది. 3.4 lakh హెక్టేర్స్లో ఆయిల్ పామ్ కల్టివేషన్ జరుగుతుంది. 2025-2026 కల్లా 10 lakh హెక్టేర్స్లో ఆయిల్ పామ్ని కల్టివేట్ చేయాలని చెప్పి, దాదాపు 10 లక్షల హెక్టేర్స్లో ఆయిల్ పామ్ని కల్టివేట్ చేయాలని చెప్పి, దాంతోపాటు కొత్త ఏరియాస్లో ఆయిల్ పామ్స్ అన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ కానీ, అండమాన్ నికోబార్ కానీ.
సో నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ పామ్ అనేది మనకి ఇప్పుడు చాలా న్యూస్లో ఉంది, ఇంపార్టెంట్. అయితే దీని మేజర్ ఏంటంటే డొమెస్టిక్గా పామ్ ఆయిల్ ప్రొడక్షన్ పెంచడం, మన ఇంపోర్ట్స్ మీద రిలయన్స్ తగ్గించుకోవడం, సెల్ఫ్గా భారతదేశంగా స్వదేశంగా ఎడిబుల్ ఆయిల్స్ని పెంచుకోవటం, ఇవన్నీ దీని లక్ష్యాలు అనమాట. దాంతోపాటు విదేశాల్లో ఎఫ్టీఎస్ వల్ల చౌకగా వచ్చే పామ్ ఆయిల్ని డిస్కరేజ్ చేసి ఇండియాలోనే తక్కువ రేట్లో పామ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం, ఆ సపోర్ట్ ఫార్మర్స్కి ఇవ్వడం అనమాట. ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది మన రైతులకి ఇవ్వటం, ఇదే దీని మీనింగ్.